రండి వాక్యంలోనికి వెళ్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఈ సందర్భంలో ఒక ఓడ మనకి కనిపిస్తూ ఉంది. వారు ఆలకించి అనే ఓడ అంటే ఎవరైతే దేవుని మాట ఆలకిస్తారో వారంతా కూడా ఎలాగట క్షేమముగాను సుఖముగాను వారి జీవితాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ఉంది, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల అంటే దేవుని మాట ఆలకించి ఆయన మాట ప్రకారంగా నడిచిన ఎడల వారి జీవితాలు ఎలాగుంటాయి? చాలా బాగుంటాయి, సుఖంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు. ఇలాగున నా జీవితం బాగుండాలి అని అంటే ఆయన మాట ఆలకించాలి, దేవుని మాట ఆలకించాలి. ఆయన ఎలాగున చెప్తున్నాడు అలాగున మాట ఆలకించాలి, అలాగున చెయ్యాలి. దేవుడు ఎలాగున చెప్పాడో ఆయన మాట ప్రకారంగా చేసుకుని వెళ్ళే ప్రతి ఒక్కరూ దీవించబడతారు. ఆయన మాట అండి నిజానికి వ్యతిరేకంగా కనిపిస్తుందండి, నష్టం వచ్చేటట్లుగా కనిపిస్తూ ఉందండి. ఆయన మాట ప్రకారంగా వెళ్ళినట్లయితే నేను నష్టపోతానండి, అంచేత నేను వెళ్ళలేదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. దేవుడు చెప్పింది నష్టం ఎందుకు వస్తుంది? నష్టం వచ్చినట్లుగా నీకు కనిపిస్తుంది, కానీ దేవుడు ఖచ్చితంగా దాంట్లో లాభాన్నే చూపిస్తాడు. ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం ఎప్పుడు జనరల్గా మాట్లాడుకుంటాం కదా ఇజ్రాయేల్ గురించి, అరణ్యంలో నడిచిన యాత్ర గురించి. వారంతా అలాగను నడిచేటప్పుడు మోసేకు చెప్తూ ఉండేవాడు దేవుడు, మోసే ఇదిగో ఇలాగును వెళ్ళు అని దారి చెప్తూ ఉంటే అలాగ వెళ్తూ ఉండేవారు. ఆ రోజుల్లో అలాగను వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోజున దేవుడు చెప్పినట్లుగా ప్రయాణమే వెళ్తూ ఉంటే ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది. ఆగిపోయారు. అటు చూస్తే కొండ, ఇటు చూస్తే కొండ. వెనక చూస్తే సైన్యం, ఐగుప్తి దేశపు సైన్యం కత్తులు వేసుకుని రథాల మీద గుర్రాల మీద వీరిని చంపడానికి ప్రయాణమే వస్తూ ఉన్నారు. వెనక్కి వెళ్తే వాళ్ళు చంపేస్తారు. పక్కకి వెళ్దామంటే దారి లేదు, ఈ పక్కకి వెళ్దామంటే దారి లేదు. మనం ముందరకి వెళ్దామంటే ఎర్ర సముద్రం, నీటి మీద ఏమైనా నడుస్తారా? కాదే. దేవుడే ఆ దారి గుండా వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? చంపేయడం కొరక, తన ప్రజలందరినీ చంపడం కొరకు వెళ్ళమన్నాడా? లేదా శత్రువుకి అప్పగించడం కొరకు వెళ్ళమన్నాడా? ఎందుకు వెళ్ళమన్నాడు? ఈ ప్రజలకు ఏమనిపిస్తుంది ఆ టైంలో? దేవుడు ఇలా చేసేటట్టు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు ఎక్కడికి అని అనిపిస్తుంది. నిజానికి దేవుడు చెప్పింది ఒక అద్భుత కార్యము చేయడానికే అలాగనే చెప్పాడు, కానీ వారిని చంపడానికి కాదు. మనందరికీ తెలిసిన మాట, మోసే ఆ కర్రను చేతిని పైకి పట్టుకో అని అనగానే కర్ర ఇలాగా పైకి పట్టుకున్నాడు. ఆ నీటి వైపు చూపించాడు. చూపించగానే ఆ సముద్రపు నీరంతా కూడా విడిపోయింది. ఆరిన నేల అయిపోయింది. వీరంతా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒడ్డెక్కేసిన తర్వాత వీరంతా సైన్యం అంతా వెనకాల చంపడానికి వస్తున్నారే ఐగుప్తి సైన్యం, వీరంతా ఎర్ర సముద్రంలో పడి నడుస్తూ వస్తూ ఉంటే దేవుడు మరలా ఏమండి సముద్రాన్ని మూసేసాడు. శత్రువులంతా చనిపోయారు. ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ అద్భుత కార్యం, ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. తన ప్రజల కోసం దేవుడు ఎర్ర సముద్రాన్నే 2 పాయలుగా చీల్చేసాడు అనే మాట దేవునికి రావటం కొరకు, అటువంటి మహిమ దేవునికి కలగడం కొరకు దేవుడు వెళ్ళమన్నాడు ఆ దారి గుండా. వీళ్ళకి ఎలాగుంది? చంపడం కొరక దేవుడు ఈ దారి గుండా వెళ్ళమన్నాడు అన్నట్లుంది. కానీ దేవుడైతే చంపడం కొరకు కాదు, ఒక అద్భుత కార్యం మీ పట్ల చేసి నేను నా నామానికి మహిమ తెచ్చుకుంటా. అందుకే దేవుడు ఒక దారి గుండా వెళ్ళమన్నాడా, వెళ్ళు, నీకు నష్టం కనిపిస్తుంది కానీ కంగారు పడకు, దేవుడు నిన్ను వదిలేయడు. ఒక దారి గుండా వెళ్ళమన్నప్పుడు వెళ్ళంతే.
దేవుడు చూసుకుంటాడు, దేవుడు ఆదుకుంటాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు గమ్యానికి చేరేలాగా చేస్తాడు. దేవుడే నీకు సహాయం చేసి నిన్ను నిలవబెడతాడు. ఆ నష్టం ఏమీ నీకు తగలదు, ఆ బాధలు ఏమీ నీకు రావు. ఇరుకులు, అడ్డాలు, ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి. గమ్యానికి నువ్వు చేరుకుంటావు. దేవుడు వెళ్ళమన్నాడా? ఒక దారి గుండా వెళ్ళు. వ్యాపారం పెట్టమన్నాడా? పెట్టు. ఉద్యోగం చేయమన్నాడా? చెయ్యి. ప్రాంతం మార్చమన్నాడా? మార్చు. దేవుడు ఎలాగును వెళ్ళమన్నాడో అలాగును వెళ్ళు, అలాగును చెయ్యి. దేవుడు చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడంతా. ఆయన ఉండగా మనకు దేనికి భయం? దేవుడే నడిపించగా మనకు భయం దేనికి? దేవుడు సహాయకుడు కాదా? దేవుడు సమయానికి రాడా? ఆయన మర్చిపోతాడా? లేకపోతే సమయానికి అందుకోలేని పరిస్థితి గలవాడా? కాదే, ఆయన వస్తాడు, ఆయన ఆదుకుంటాడు, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను నీ బంధువులలో తలగా చేసి ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను తీసుకుని వస్తాడు. ఆయన చెప్పినట్లుగా ఆలకించు, ఆయన్ని సేవించు, అంతే చాలు. నీ రోజులన్నీ కూడా క్షేమముగాను సుఖముగాను ఉంటాయి. క్షేమము అనంటే ఒక్క మాటలో చెప్పాలంటే నీ చుట్టూరు ఆయన కాపుదల పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో వజ్రాల వ్యాపారస్తులు వచ్చారట. ఆ రోజుల్లో గ్రామంలోకి వచ్చి వ్యాపారం చేసుకుని రాత్రిపూట దాని పక్కన ఒక ఎడారి ఉంది, ఆ ఎడారిలో పడుకుంటూ ఉండేవారట. అదే ప్రాంతంలో దొంగలు ఉన్నారు. ఆ దొంగలకు తెలిసింది, ఒరే ఒక రాత్రి వెళ్దాంరా అని మాట్లాడుకున్నారు. ఈ వ్యాపారస్తులు రోజు రావటం, ఏది ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు వజ్రాల వ్యాపారం చేసి రోజు ఇంటికి ఏది ఎక్కడికి ఆ ఎడారి దగ్గరికి రావటం, అక్కడ ప్రార్థన చేసుకుని గంట ప్రార్థన చేసుకుని వారంతా కూడా ఏమండి నిద్రపోతూ ఉండేవారు. అయితే ఆ రాత్రికి దొంగలు వచ్చేసరికి వారి చుట్టూరు ఒక పెద్ద గోడ ఉంది. ఇదేంట్రా గోడ ఉంది అని అనుకున్నారు, చూసుకుని వెళ్ళిపోయారు. రెండో రోజు వచ్చారు. ఆ రోజు వ్యాపారస్తులు వచ్చి అలసిపోయి గంట ప్రార్థన అనేది అరగంటే చేసుకున్నారు, పడుకున్నారు. రెండో రోజు వచ్చేసరికి ఈ దొంగలు ఆ రాత్రికి గోడంతా ఉంది కానీ కాపుదలగా ఒక ఇటికి మాత్రం తీసుంది. ఆ ఖాళీలో నుండి చూడగానే లోపల వజ్రాలు కనిపించాయి. ఇదేదో బాగుందరా, నిన్న గోడ ఉంది, ఈరోజు ఒక చిన్న ఇటుకంత ఖాళీ ఉంది, రేపు వద్దామరా అనేసి మరలా వెళ్ళిపోయి రేపు వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు యథావిధిగా వెళ్ళారు. ఎక్కడికి? వ్యాపారం చేసుకోవడానికి గ్రామాల్లోనికి వెళ్ళి వ్యాపారం చేసుకుని ఆ రోజు మరింత ఎక్కువగా కష్టపడి అలసిపోయి వచ్చి ఇక నిద్రపోయారు, ప్రార్థన చేసుకోలేదు. ఈ దొంగలు రాగానే మనిషి వెళ్ళే అంత ఖాళీ ఉంది. లోపలికి వెళ్ళారు దొంగలు, వజ్రాలన్నీ మూడగట్టేసుకున్నారు, పట్టుకుని వెళ్ళిపోయారు. ఏమర్థమైంది మనకి? ప్రార్థన కాపుదలగా ఉంది. అయితే ప్రార్థన ఎప్పుడైతే తగ్గించారో ఇటుకి ఖాళీ అయ్యింది, మొత్తం మానేశారో మనిషి వెళ్ళే అంత ఖాళీ అక్కడ ఏర్పడింది. ప్రార్థన వల్ల కాపుదల ఉంది కానీ ప్రార్థన మానేసినందుకు కాపుదల లేకపోయింది. పోయాయి వజ్రాలన్నీ. తప్పైపోయింది ప్రభువా క్షమించుని ప్రార్థన చేసి పోలీసు వారికి స్టేషన్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే అప్పుడు పట్టుకున్నారు. ఆ దొంగలను పట్టుకుని వజ్రాలన్నీ కూడా రికవరీ చేశారు. అవన్నీ తీసుకుని రోజు గంట ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అరగంటగా చేసేది గంట. ఎంత అలసిపోయినా గంట చేస్తున్నారు. ఎంత లేటుగా వచ్చినా ప్రార్థన మానట్లేదు. సౌరం అవుతేనట ఎవరం వస్తుందట. అలాగని కొంతమంది దెబ్బ తగిలితేనే కానీ హబ్బ గుర్తుకురాడు. కష్టం వస్తేనే దేవుడు కావాలి.
లేకపోతే అక్కర్లేదు, మాకేంటమ్మా అంతా మంచిగా ఉంది కదా, మా పెద్ద అబ్బాయికి 2 పిల్లలు, మా చిన్న అబ్బాయికి 2 పిల్లలు, అలాగనే 3వ అబ్బాయికి కూడా 2 పిల్లలు, అంతా బాగుంది అని ఇలాగున వాళ్ళంతా బాగున్నారు, మేమంతా బాగున్నాం, వాళ్ళ ఇల్లు కట్టుకున్నారు, మేము ఇల్లు కట్టుకున్నాం అంటే ఈ మాదిరి చాలామంది మేము బాగున్నాం కదా, ఇక దేవుడితో మాకు పని ఏముంది అంటే బాగోకపోతే దేవుడు కావాలి, బాగుంటే దేవుడు అక్కర్లేదు, కష్టం వస్తేనే దేవుడు కావాలి అన్నట్లుగా చాలామంది ప్రజలు ఈ రోజుల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు మనకి. సో నేను అంటాను, కాపుదల మనకి కావాలి, మనం క్షేమంగా ఉండాలి, మనం భద్రంగా ఉండాలి అంటే దేవుని మాట ఆలకించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన సేవించాలి, ఆయన మాట ప్రకారంగా నడవాలి. అప్పుడు కదా మనం క్షేమంగా ఉండేది, అప్పుడు కదా మనం సుఖంగా జీవించేది. కొంతమంది చూడండి, పాస్టర్ గారు సుఖం లేదండి, మా జీవితాలకి సుఖం లేదు అసలు, ఎన్ని రకాలుగా కష్టపడినా, ఎన్ని రకాలుగా సంపాదన చేసినా, ఎన్ని రకాలుగా కూడబెట్టినా మా ప్రాణాలకు సుఖం అనేది లేదండి పాస్టర్ గారు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటున్నాం, ఇంటేళ్ళ బాధపడుతూనే ఉంటున్నాం, సుఖం అనేది దేవుడు మాకు పెట్టలేదండి అని అంటారు కొంతమంది. అంటే ఈ జీవితాలకు ఏమీ లేదట, సుఖం లేదు. ఎందుకు లేదు? దేవుని మాట ఆలకించట్లేదు, దేవుని సేవించట్లేదు. దేవుడు కావాలా, లోకం కావాలా, లేదా పాపం కావాలా అని అంటే పాపమే కావాలి. వాళ్ళకి డబ్బా సంపాదన చేస్తారు, పొలాలు కొంటారు, స్థలాలు కొంటారు, బంగారం కొంటారు, డబ్బు పోగేస్తారు, బ్యాంకులు వేస్తారు, అన్నీ ఉంటాయి, సుఖం లేదు. ఎందుకు లేదు? దేవుని వెంబడించరు, పాపం చేస్తూ ముందుకెళ్తారు. అన్నీ పాపాలే, కుటుంబం అంతా అందరూ పాపాలే, సుఖమేముంది? కుటుంబం అంతా పాపం చేస్తున్నారు, కుటుంబం అంతా సుఖం లేకుండా ముందుకెళ్తున్నారు. పాపాన్ని వదిలేస్తే కదా మనకు సుఖం కలిగేది. పాపాన్ని వదిలేస్తే మన జీవితాలు ఎంత బాగుంటాయి, దేవునికి విరోధమైన కార్యాలు వదిలేస్తే మన జీవితాలు ఎంత బాగుంటాయి. దేవునికి విరోధమైన కార్యాన్ని వదిలేసి ముందుకు సాగితే మన జీవితాలు అట్టే ఉండిపోతాయా, లేదా దేవుడు ఎదిగింపజేస్తాడా? ఒక మారు ఆలోచన చేయండి. ఏమై ఉన్నారు, ఎలాగున్నారు, ఎలా నడుస్తూ ఉన్నారు, ఎలా బ్రతుకుతూ ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేస్తే మీకే తెలుస్తుంది, నేను సరిగా లేను, అందుకే నా జీవితం సరిగా లేదు అని మీకు తెలుస్తుంది. నా జీవితం సరవ్వాలండి, ఏం చేయమంటారు అని అంటే మీరు సరైపోండి, పవిత్రంగా జీవించండి, నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, అబద్ధాలు వదిలేయండి, వ్యభిచారం వదిలేయండి, పాపాన్ని వదిలేయండి, దేవునికి అనుకూలంగా బ్రతకండి. చెడ్డది అనేది వదిలేసి మంచిది అనేదాన్ని పట్టుకోండి. బాగోదా మీ జీవితం? ఎవరు చెప్పారండి బాగోదని? దేవుడే చెప్పాడు బాగుంటుందని. ఎక్కడ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో 7వ వాక్యంలో మనకు కనిపిస్తుంది కదా, పాపాన్ని వదిలేస్తే మన ఎముకలకు సత్తువ కలుగుద్ది, మనకు ఆరోగ్యం కలుగుద్ది, మన ఎముకలకు సత్తువ కలుగుద్ది. పాపాన్ని వదిలేస్తే, పాపాన్ని వదిలే, నీ జీవితం మార్చబడాలి, నీ పిల్లల జీవితం మార్చబడాలి, నీ బంధువులలో తలగా ఉండాలి అని అంటే నువ్వు మారు. పాపాన్ని వదిలేసి దేవునికి అనుకూలంగా మారు. నువ్వు మారితే నీ బ్రతుకు మారుతుంది. నువ్వు మారితే నీ కుటుంబం యొక్క బ్రతుకే మారుతుంది. నీ పిల్లలు మంచిగా బ్రతకాలా, ఒక ఉన్నతమైన స్థాయిలోకి ఎదిగింపబడాలా, చదువుల్లో రాణించాలా, మంచి మంచి ఉద్యోగాలు చేయాలా, నీ కుటుంబంలో అందరికన్నా పైన ఉండాలా, నువ్వు మారు. అవన్నీ దేవుడు చేస్తాడు. దట్స్ ఇట్. నువ్వు మారితే నీ పిల్లల బ్రతుకులు మారతాయి. నువ్వు మారాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ నోటి మాటలు మార్చుకోవాలి, నీ కంటి చూపులు మార్చుకోవాలి, నీ మనసులో కలిగే తలంపులు మార్చుకోవాలి.
ఏది దేవునికి విరోధమైనది మాట్లాడకూడదు, చూడకూడదు, తలంచకూడదు. భక్తి అంటే అది. దేవుని బిడ్డంటే నీవు మారితే నీ బ్రతుకుని దేవుడు మారుస్తాడు, నీ పిల్లల బ్రతుకులు దేవుడు మారుస్తాడు. నువ్వు మారంతే చాలు. అదే దేవుడు కోరుతా ఉన్నాడు. ఇక్కడ మనం చదివినట్లయితే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. యెషయా గ్రంథములో కూడా ఒక మాట మనకు కనిపిస్తుంది. 48:18 ఐజయా చాప్టర్ 48 అండ్ వర్డ్ ఈజ్ 18. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. అంటే మన నీతిని ఏం చేస్తాడు? ముందుకు తీసుకెళ్తాడు. మనం నీతిగా బ్రతుకుతున్నామండి, కానీ ఎవరికి తెలియట్లేదు. మనం నీతిగా బ్రతుకుతున్నాం. ఇప్పుడు దేవుడు ఎలా చెప్పాడు అలా బ్రతుకుతున్నాం. అబద్ధాలు మానేసాం, బూతులు మానేసాం, మోసం మానేసాం, దొంగతనం మానేసాం, వ్యభిచారం మానేసాం. ఒక్క మాటలో దేవునికి అనుకూలంగా మార్చబడ్డాం. కానీ ఎంత నీతిగా బ్రతికినా మన నీతి ఎవరికి కనిపించట్లేదు. మన ఆత్మీయ జీవితం ఎవరికి కనిపించట్లేదు. అందరూ ఎలా ఉన్నారు, మనం అలాగే ఉన్నాం. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇదేట్రా బాబు ఎంత నీతిగా బ్రతుకుతూ ఉంటే నేను ఇలాగే ఉన్నాను, ఎప్పుడులాగే నా నీతి కనిపించాలి కదా, నేను ఎదగాలి కదా, దేవుడు నన్ను ఎదిగింపజేయాలి కదా అని ఇలా మాట్లాడుకుంటారు కొంతమంది. తన మనస్సులో అనుకుంటారు ఇలాగా. నేను అంటాను, ఈ వాక్య ప్రకారంగా నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. ప్రయాణం చేస్తుంది నీతి. నువ్వు నీతిగా బ్రతికితే కొన్నాళ్లకు దేవుడు ఏం చేస్తాడు అంటే నీ నీతిని వెల్లడ చేస్తాడు. ఈ మాట కూడా మనకు బైబిల్లో కనిపిస్తుంది. మన నీతిని వెల్లడపరిచేది ఎవరు? దేవుడే. ఎప్పుడండి? ఎప్పుడు వెల్లడి చేస్తాడు ఆయన? ఎప్పుడేంటి? నీకంటూ ఒక రోజు పెట్టాడు కదా. నువ్వు హెచ్చింపబడ్డానికి నీకంటూ ఒక రోజును నియమించాడు దేవుడు. ఆ రోజు రాగానే నిన్ను హెచ్చింపజేస్తాడు ఆయన, నీ నీతిని వెల్లడ చేస్తాడు ఆయన. అప్పుడు మాట్లాడుకుంటారు, ఇతడు చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, చాలా నీతిపరుడు, దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్న వ్యక్తి అని ప్రజలంతా మాట్లాడుకుంటారు. నీ నీతిని దేవుడు వెల్లడి చేసినప్పుడు. అప్పటి వరకు నీ గురించి మాట్లాడుకోరు. ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా నువ్వు కనిపిస్తావు అందరికీ. అందరిలాంటి వాడే, అందరిలాంటిదే, పెద్ద ఏమీ ఎదిగిపోలేదు, ఏమీ అందరిలాగే అన్నట్లుగా కనిపిస్తావు. కానీ వారందరిలో నుండి పైకి ఎదగాలి అంటే ఒక రోజు ఉంది. ఆ రోజు నీది, నీకోసం దేవుడు దాచుంచాడు. ఆ రోజు రాగానే హెచ్చింపబడతావు, ఎదిగింపబడతావు, వర్ధిల్లింపబడతావు, ఒక ఉన్నతమైన స్థాయిలోనికి ఎక్కించబడతావు. ఆ రోజు వస్తూ ఉంది. నీవు ప్రార్థనాపూర్వకంగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు, నువ్వు దేవునికి అనుకూలంగా ఉండు, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉండు. వస్తున్నాడు ఆయన, నిన్ను మర్చిపోలేదు ఆయన, నిన్ను జ్ఞాపకం పెట్టుకున్నాడు ఆయన. ఆయన వస్తున్నాడు నీ దగ్గరికి. ఎన్నో సంవత్సరాలు బాధింపబడ్డావు కదా, ఎన్నో సంవత్సరాల గుండా ఏది ప్రార్థన చేస్తూ బాధింపబడుతూ నువ్వు ప్రయాణం చేసావు కదా, వస్తున్నాడు నీ దగ్గరికి ఆయన. నువ్వు ఎంతగా బాధింపబడ్డావో అంత సంతోషాన్ని నీకు ఇస్తాడు ఆయన. నువ్వు ఎంతగా వేధింపబడ్డావో అంత ఆనందాన్ని నీకు ఇస్తాడు ఆయన. 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, కొన్ని సంవత్సరాల నుండి నెట్టుకుంటూ ముందుకు సాగుతూ వస్తున్నాం. దేవుని కొరకు ఎదురు చూస్తూ. నిన్ను మర్చిపోతాడు ఆయన, నిన్ను వదిలేస్తాడు ఆయన, నీకు సహాయం చేయడు ఆయన. ఎవరు చెప్పారు? కానే కాదు. నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు దేవుడు. జ్ఞాపకం చేసుకోవడానికి నిన్ను మర్చిపోతే కదా. నిన్ను ఎప్పుడూ మర్చిపోలేదు ఆయన. అయితే నీ రోజు వచ్చేంత వరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుని కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు.
నీ రోజు వచ్చేంత వరకు, నిన్ను హెచ్చింపజేసే రోజు వచ్చేంత వరకు ఆయన ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాడు. నిన్ను దీవించాలన్న ఆతృత ఆయనకున్నది. ఇర్మీయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది అన్నమాట. నిన్ను దీవించాలన్న ఆతృత ఆయనకుంది. నీకన్నా ఎక్కువగా కంగారు పడుతున్నాడు ఆయన. నిన్ను దీవించాలి, నిన్ను హెచ్చింప చేయాలి, నిన్ను వర్ధిల్లింప చేయాలి. నీకు ఎలాగైతే కంగారు ఉందో దీవించబడాలని, నిన్ను దీవించాలి అనే కంగారు దేవునికి కూడా ఉంది. నువ్వేం చేస్తావు? దేవుని కోసం ఎదురు చూడు. దట్స్ ఇట్. ఆయన వస్తాడు. అయితే ఎలా ఉండాలి? ఆయన మాట ఆలకించి ఆయన సేవించాలి. ఆయన మాట ఆలకించి ఆయన సేవించిన ఎడల క్షేమంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. నీ నీతిని ఎలాగట? సముద్ర తరంగముల వలె ఆయన ఉంచుతాడు. నీ నీతిని వెల్లడి చేస్తాడు. ఇంకా కాస్త మనం ముందుకు మాట్లాడుకుంటే సామెతల గ్రంథంలో 4వ అధ్యాయంలో 20వ వాక్యంలో మనకు కనిపిస్తుంది, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఇలాగున మనం కొన్ని వాక్యాల్లో చూస్తూ ఉంటే ఆలకించు 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 అనే పదాలు మనకు కనిపిస్తాయి. అంటే దేవుని మాట ఆలకించాలి మనం. ఆయన మాట ఆలకించే వారిగా మనం ఉండాలి. ఆయన మాట మనం ఆలకించేమనంటే ఆయన వదిలేయుడు. నా మనిషి, నా కుమారుడు, నా బిడ్డ, నా కుమార్తె అని మనల్ని పట్టుకుంటాడు. మన చేతిని పట్టుకుని అందలం ఎక్కిస్తాడు ఆయన. మనకి ఏది ఇష్టమో ఆ ఇష్టాన్ని నెరవేరుస్తాడు ఆయన. ఒక్క మారు ఆయన మాట ఆలకించు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా దేవుని మాట ఆలకించి ముందుకు సాగేదానిగా ఉండు, ముందుకు సాగేవానిగా ఉండు. నీ జీవితాన్ని మారుస్తాడు, మార్చేస్తాడు ఆయన. చీకటిలో ఉన్న నీ జీవితాన్ని వెలుగులోనికి తీసుకొచ్చేస్తాడు ఆయన. బాధలో ఉన్న నీ జీవితాన్ని సంతోషంలోకి తీసుకొచ్చేస్తాడు ఆయన. నేను జ్ఞాపకం చేసుకుంటాడు. సో నువ్వేం చేస్తావు? ఆయన కోసం ఎదురు చూడు. ఆయన మాట ఆలకిస్తూ, ఆయన మాట ఆలకించి ఆయనను సేవించిన ఎడల అన్నాడు. మన మూలవాక్యంలో మనం చదువుకుంటే, వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఆలకించడంలో ఉంది, సేవించడంలో ఉంది. దేవుణ్ణి వెంబడించాలి. ఏం చెప్తున్నాడు ఆయన? ఎలా చెప్తున్నాడు ఆయన? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? ఏం చేయమంటున్నాడు ఆయన? వెంబడించాలి. వెంబడించేవారిగా ఉంటే దీవించడా? ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక ముసలాం ఉంది. యథావిధిగా ఆలయానికి వెళ్ళింది. ఆ రోజు వాక్యం, నువ్వు సువార్త చేయి, నా వాక్యాన్ని అనేక మందికి వినిపించు అన్న వాక్యం వచ్చింది. ఈమె విన్నది, ఇంటికి వచ్చింది. ప్రభువా, మీ వాక్యాన్ని వినిపించడానికి నాకు రాదు కదా, చదువు రాదు, బైబిల్ చదవలేను, ఏది మీ మాటలు నేను బోధించలేను, నేనెలా చెప్తాను అని అంటే మనసులో ఒక మాటని దేవుడు జ్ఞాపకం చేసాడు. ఒక రేడియో కొను, ఆ రేడియోలో వస్తున్న దేవుని వాక్యాన్ని అనేక మందికి వినిపించు అని అన్నాడు. దేవుడు అలా చెప్పగానే గబగబా వెళ్ళింది. 250 రూపాయలు పెట్టి రేడియో కొన్నది. ఆ రోజుల్లో ఇంటికి తెచ్చింది. వాక్యాలు పెడతా ఉంటే సాయంత్రం 5 గంటలకు ఒక పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉన్నారు. ఆ రేడియో పట్టుకెళ్ళి దాదాపుగా 20 మంది కూర్చుంటే ఆ 20 మంది దగ్గర పక్కన పెట్టింది సెంటర్లో. వాళ్ళు అంటున్నారు, ఓయ్ ముసలే, ఈయన పాటలు పెట్టు, లేకపోతే ఇంకొకటి పెట్టు, ఇదేంటిది, ఈ మాటలేంటి అన్నారు. ఈ మాటల్లో జీవం ఉంది, ఈ మాటల్లో వెలుగు ఉంది, వినని మీకే తెలుస్తుంది అని అంటే ఏదో విన్నారు. అలా రోజు పట్టుకెళ్తుందో పెడుతుంది. వినేవాళ్ళు వింటున్నారు. ఇలా రోజులన్నీ ముందుకెళ్తున్నాయి. ఒక రోజున ఒక వ్యక్తి అప్పుల బాధతో చనిపోదామన్న స్థితిలోకి వెళ్ళిపోయి ఆఖరిగా ఆ సెంటర్లో కూర్చుని చచ్చిపోదామని అనేసి ఆ సెంటర్కి వచ్చి కూర్చున్నాడు. దాదాపు ఒక 25-30 మంది ఉన్నారు. ఈ ముసలామె
సాయంత్రం 5 ఆ సమయానికి ఈ రేడియో పెట్టగానే వాక్యం వస్తుంది. పట్టుకెళ్ళి ఆ సెంటర్లో ఆ ప్రజల పక్కంట పెట్టింది, ఆ మనుషులు పక్కంట పెట్టగానే వింటున్నారు. అందరిలో ఈ చనిపోదాం అని నిర్ణయం తీసుకున్నాడే ఈ వ్యక్తి కూడా వింటున్నాడు. ఆ వాక్యం అంటుంది, నీవు చనిపోవద్దు, నిన్ను అప్పిచ్చే వ్యక్తిగా నేను నిలవబెడతాను, అప్పు తీసుకోవు, అనేక మందికి ఇస్తావు, అటువంటి సామర్థ్యాన్ని నేను నీకు ఇస్తాను అన్న వాక్యం మాట్లాడుతుంది. ఆ పాస్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు. ఈయన ఇదేంటి నాతో ఒక మనిషి మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన ఎవరు అని ముసలామని అడిగితే ఆయన పాస్టర్ గారు అండి, ప్రతిరోజు 5 గంటలకి వాక్యం వస్తుంది, మరి ఆయన ఎలా చెప్తాడో అలా జరుగుద్ది, అంత మంచి పాస్టర్ అని ఇలా చెప్పింది. నిజమే, కాస్త నాకు నా హృదయంలో తేలిక అనిపించింది. రైట్, నిజానికి చనిపోదాం అనుకున్నాను. ఈరోజు నేను దేవుడు నాతో మాట్లాడాడు. ఈయన గురించి ఇంకేమైనా పుస్తకాలు ఏమైనా ఉన్నాయా చదవడానికి అని అడిగాడు. బైబిల్ ఉందండి, ఇమ్మంటారా అని అంటే ఇవ్వు అని తీసుకుని ఇంటికి వెళ్ళి చదివాడు. చదివితే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని తెలుసుకున్నాడు. మారాడు, బాప్తిజం తీసుకున్నాడు. ప్రతి ఆదివారం ఆలయానికి వెళ్ళడం మొదలుపెట్టాడు. యేసు కోసం నిలవబడ్డాడు. ఈ ముసలాం ఏం చేసింది? దేవుని కోసం వాడబడింది. దేవుడు ఎలాగని చెప్పాడో అలాగని చేసింది. ఆయన మాట ఆలకించింది. నేను ఎలా చేస్తాను ప్రభువా? నీ వాక్యాన్ని నేను చెప్పడం నాకు రాదు కదా, నీ వాక్యం చెప్పడం. నువ్వేం చెప్పక్కర్లేదు, రేడియో కొను, వాక్యం వస్తుంది, అనేక మందికి వినిపించు అన్నాడు దేవుడు. ఆలకించింది అంతే. దేవుడు ఎలాగని చెప్పాడో అలాగని ఆలకించింది అంతే. దేవుని చేతిలో వాడబడింది, ఒక మంచి పాత్రగా వాడబడింది. ఇలాగున ఆమె జీవితాంతకాలంలో దాదాపుగా 70 మందిని రక్షణలోకి తీసుకొచ్చింది. ఒక్కరిని ఇద్దరిని కాదు కానీ 70 మందిని ఆమె జీవితకాలంలో రక్షణలోకి తీసుకొచ్చింది. ఎలాగట? రేడియో కొని అనేక మందికి వినిపించింది. 70 మంది రక్షణలోకి తీసుకొచ్చింది. ఆ 70 మంది ఇంకెంతమందిని తీసుకొచ్చారో. దేవుని కోసం ఓడబడతా ఉన్నారా? దేవుని కోసం జీవిస్తూ ఉన్నారా? బ్రతకండి. ఆయన కోసం నిలవబడాలి, ఆయన మాట వినాలి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. సో దేవుని మాట అంతా ఆలకించాలి. దేవుని మాట ఆలకిస్తే మన రోజులన్నీ బాగుంటాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా దేవ తండ్రి, ప్రభువా యేసు క్రీస్తు, అయ్యా ఇదిగో ప్రభువా, ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగచేయండి. మీ కృపతో నింపండి, బలపరచండి, మీ ఆత్మ చేత నడిపింపచేయండి మా అందరినీ. ఇదిగో ప్రభువా, మాకు కావలసిన మాటలు మాట్లాడారు, వందనాలు. మా అందరినీ బలపరిచారు, మేము ఎలాగ ఉండాలో మాకంతా కూడా నేర్పించారు. అయ్యా మీకే మహిమ కలుగునుగాక. మా నిమిత్తము ప్రభువా, మా బిడ్డల విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుని మా అందరినీ మీ ఆత్మ చేత నడిపింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.